మీ మధ్య ఏం జరిగిందో అడగకూడదని అనుకున్నాను, కానీ అడగక తప్పట్లేదు. అవని కోపంగా నోటికొచ్చినట్టు మాట్లాడింది అంటున్నావు, కానీ అవని అట్లా మాట్లాడేది కాదు. ఆయన కూడా మాట్లాడిందంటే నువ్వే అవనికి కోపం తెప్పించుంటావు. అనండి, అందరూ నన్నే అనండి. నువ్వు కూడా మీ కోడలకే కదా సపోర్టు. నేను పేరుకు మాత్రమే కొడుకుని, కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు గాని, ఇంతకు మీ మధ్య ఏం జరిగిందో చెప్పు. దీనంతటికి కారణం నువ్వు నాన్ననే. ఏంది మేమా? మధ్యలో మేమేం చేసినాంరా? నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు కదా. వీడేంది ఉన్నట్టుండి అంత మాట అన్నాడు? మేము వీనికి ఇష్టం లేని పెళ్లి చేసినా గాని నిన్నటి వరకు వీళ్ళిద్దరు బానే ఉన్నారు కదా. వీని మాటలేమో తేడాగున్నాయి. కొంపదీసి మళ్ళీ మొదటికొచ్చినాడా ఏంది? వీడిలో మార్పు వచ్చింది, అవనిని మంచిగా చూసుకుంటున్నాడు అనుకున్నాను, కానీ మళ్ళీ ఏదో పెంట చేసినట్టే ఉన్నాడు. మీ మధ్య గొడవకి మేము నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి సంబంధం ఏముంది? నిన్నటి వరకు ఇద్దరు సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారు. నీ మాటలు వింటుంటే మళ్ళీ కథ మొదటికొచ్చినట్టే ఉంది. ఇప్పుడు చెప్పు, అసలు మీ ఇద్దరి మధ్య గొడవేంది? దాని గురించి చెప్పేంత ధైర్యం నాకు లేదు. మీకుగా నిజం తెలిస్తే ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు బయటికి. ఏది ఏమైనా సరే పల్లవీడికి వచ్చినాకే నిజం చెప్పాలి. అంతవరకు మా మధ్య జరిగిన గొడవ గురించి ఎంత అడిగినా చెప్పకూడదు. అడుగుతుంటే దిక్కులు చూస్తావేంది? చెప్పు, మీ ఇద్దరి మధ్య గొడవకి కారణమేంది? కొంపదీసి పల్లవి కాదు కదా? చిచ్చి, పల్లవి కాదు. నమ్మొచ్చా? నువ్వు నన్నెందుకు నమ్ముతావులే? నేను చెప్పేటివన్నీ అబద్ధాలే కదా. నీ కోడలు అవని చెప్పేటివి మాత్రం అన్ని నిజాలే. పొయ్యి నీ కోడల్ని అడుగు, అన్ని నిజాలే చెప్తుంది. వీడికి ఎందుకు ఇంత కోపం? వీంది తప్పు లేనప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నాడు? పల్లవి పేరు ఎత్తగానే కొంచెం మాటలు కూడా తేడాగున్నాయి. నాకెందుకో పల్లవి గురించే గొడవ పడినారేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే కారణమైతే వీని ఊక నేర్చిపెట్టను, కానీ ఫస్ట్ పోయి అవనిని అడగాలి. అవని అన్న నాకు నిజం చెప్తుందో చెప్పదో. అవని, అమ్మో మళ్ళీ అత్తయ్య వచ్చింది. మళ్ళీ నన్ను గుడికి రమ్మని బలవంతం చేసేదేమో. ఎంత అడిగినా సరే నేను మాత్రం గుడికి పోకూడదు. అవని పిలుస్తుంది నిన్నే. సారీ అత్తయ్య, ఏదో పరధ్యానంలో ఉన్నా, అర్థమైతేనే ఉంది. ఆయన ఎప్పుడు లేనిది ఒక్కదాన్ని వీడొచ్చి ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఊకేనే వచ్చిన. ఊకే కాదు, నీ మనసు ఏమి బాలేదని చెప్పు. అయ్యయ్యో అలాంటిదేం లేదు, అబద్ధం చెప్పొద్దావని. నిన్న రాత్రి వానికి నీకు మధ్య ఏదో పెద్ద గొడవ జరిగింది, అందుకు ఈరోజు ఇద్దరు తేడాగున్నారు. వాణ్ణి అడిగితే ఏది తిన్నగా సమాధానం చెప్తలేడు. కనీసం నువ్వన్న చెప్పమ్మా, అసలేమైంది? నన్ను క్షమించండి అత్తయ్య, ఇప్పుడు నేను మీకేం నిజం చెప్పలేను. టైం వచ్చినప్పుడు అన్ని మీకే అర్థమవుతాయి. అత్తయ్య మీరేం టెన్షన్ పడొద్దు, నేను ఆల్రెడీ మామయ్య కూడా చెప్పినాను. మీ ఇద్దరికి చెప్పేంత పెద్ద గొడవ ఏం కాదు మా మధ్య జరిగింది. ఒక 2 రోజులైతే అదే సర్దుకుంటది. దీని గురించి ఇంకా ఎక్కువ అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అత్తయ్య. అంటే నువ్వు కూడా చెప్పవన్నమాట. నన్ను క్షమించండి అత్తయ్య, ఇప్పుడు మీకేమి చెప్పలేను. అవని కూడా ఏమి చెప్తలేదు. వీళ్ళిద్దరూ చెప్పకపోవడానికి కారణమేంది? నాకు అసలు ఏమీ అర్థమైతలేదు. ఏదోలే కలిసిమెలిసి మంచిగున్నారు అనుకున్నాను. నీకు చెప్పడం ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తా? నేను గాని మీ మామయ్య గాని మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటాము. మేము ఇంతగా అడుగుతున్నామంటే మీ మధ్య సమస్యని దూరం చేయాలనే. కానీ ఏం చేస్తావు? ఈడ నువ్వు చెప్తలేవు, ఆడ నా కొడుకు చెప్తలేడు. ఇంకా మీ ఇష్టం. కానీ ఒకటి, మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మీరు మాత్రం కలిసిమెలిసే ఉండాలి. చిన్న చిన్న అపార్థాలకు పోయి దూరాన్ని పెంచుకోవద్దు, సరేనా? సరే అత్తయ్య. సరే, నువ్వు పోయి తొందరగా రెడీ అవ్వు. ఏంది రెడీ అవ్వాలా? నేను ఆల్రెడీ మీ కొడుకుతో చెప్పినా నాకి గుడికి రావడం ఇష్టం లేదు అని. మళ్ళీ నాకి రెడీ అవ్వు అని చెప్తున్నారు. నీకి గుడికి రావడం ఇష్టం లేదని నా కొడుకు నాకు చెప్పినాడు, కానీ నువ్వు వానిపైన కోపంతో గుడికి రాను అని చెప్పినావు. నేనొచ్చి పిలిస్తే కూడా రావా? నా పైన కూడా నీకు కోపమా? ఏందత్తయ్య మీరు? నాకు మీ పైన కోపం ఎందుకుంటది? మీరు నన్నేం అనలేరు కదా. మరి అలాంటప్పుడు నేను పిలిస్తే రావచ్చు కదా గుడికి. గుడికి వస్తే నీకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇద్దరి పేర్ల పైన కూడా పూజ చేపిద్దాం అనుకున్నాను, అందుకు మీరు కూడా వస్తే బాగుంటది. మీరు చెప్తుంది కూడా కరెక్టే, కానీ నాకే గుడికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ అత్తయ్య, ఏమనుకోవద్దు. ఎలాగో స్వప్న అన్నయ్య వస్తామని చెప్పినారు, వాళ్ళిద్దరిని తొలుకొని పో. స్వప్న కూడా వట్టి మనిషి కాదు. కడుపుల బిడ్డ క్షేమం కోసం ఏమన్నా ప్రత్యేకంగా పూజలుంటే చేపియ్యి. నేను అంతా గుడి పూజారితో ముందరనే మాట్లాడినాను, అంతా ఆయన చూసుకుంటా అన్నాడు. సరే అత్తయ్య, కానీ మీరిద్దరు కూడా వచ్చింటే బాగుండు. మీరేమీ బాధపడొద్దు, మళ్ళీ వీలు చూసుకొని అందరం కలిసిపోదాంలే, సరేనా?
నువ్వు ఇంతగా చెప్పినాక సరే అనక ఇంకేమంటా. ఇప్పటికే లేట్ అవుతుంది, ఇంకా బయలుదేరండి అత్తయ్య. స్వప్న అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తుంటారు. సరే అవని, మేము వచ్చేసరికి ఆలస్యం కావచ్చు, మళ్ళీ మీరిద్దరూ గొడవ పడకండి. సరే అత్తయ్య. పాపం అత్తయ్య, నేను రాను అన్నందుకు ఏమనికైందో ఏమో. అంకుల్ వచ్చినావా బాబు? నేను అప్పటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నా. చెప్పండి అంకుల్, అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఎందుకు, ఏమైంది? నీ ఫ్రెండ్ గురించి మాట్లాడదామని. కిరణ్ గురించా? ఏందో చెప్పండి. ఈ మధ్య వాని ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది బాబు. నిన్న రాత్రి నా కొడుకు కోడలు బాగా గొడవ పడినారు. ఏమైంది అని అడుగుతుంటే ఇద్దరు చెప్తలేరు. నాకి భయమేస్తుంది. మొన్నటి వరకు ఇద్దరు కలిసిమెలిసి బానే ఉన్నారు. వాళ్ళకి ఉన్నట్టుండి ఏమైందో అర్థమైతలేదు. కొంపదీసి దీనికి పల్లవి కారణం కాదు కదా? ఏమో అంకుల్, మీరు చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. ఇది చెప్పడానికే నన్ను పిలిచినారా? పల్లవి గురించి తెలుసుకుందామని పిలిచినాను. మొన్నటి వరకు ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పినావు. అంతేకాకుండా నీకు ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పు బాబు. ఇంకా అంటే మొన్న నేను కిరణ్ బయట మీట్ అయినాము. అప్పుడు ఛాన్స్ సేపు మాట్లాడినాము. మరి పల్లవి గురించి ఏమైనా చెప్పినాడా? చెప్పినాడు అంకుల్. ఏమని? పల్లవి ఇంకో 5 రోజుల్లో ఇండియాకు వస్తుందని చెప్పినాడు. మేమిద్దరం కలిసి మాట్లాడి కూడా 4 రోజులు అయిపోయింది. నాకు తెలిసి పల్లవి రేపే ఇండియాకు వస్తుందేమో. ఏంది బాబు నువ్వు చెప్పేది? ఆ పల్లవి రేపు ఇండియాకు వస్తుందే? అవునంకుల్. అయితే డౌట్ లేదు. నా కొడుకు ప్రవర్తనలో మార్పు రావడానికి, నా కోడలు అవనితో గొడవ పడ్డానికి ఆ పల్లవే కారణం. నాకు ముందు నుంచే డౌటు. ఇంకా నీకు ఏం చెప్పినాడు? మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాము. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేసినాను. కానీ నేను ఎంత చెప్పినా వినిపించుకుంటలేడు. ఖచ్చితంగా పల్లవిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అయితే నా కోడల జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడతలేడు. మళ్ళీ వాడికి అవని అంటే చాలా ఇష్టము. అవనిని మంచిగా చదివిస్తా అంటున్నాడు. తన కాళ్ళపైన తను నిలబడాలి అంటున్నాడు. ఆ తర్వాత మంచి సంబంధం చూసి రెండో పెళ్లి చేస్తా అంటున్నాడు. వాడికి కొంచెమన్నా సిగ్గుందే? కట్టుకున్న భార్యకి ఏ భర్త అయినా రెండో పెళ్లి చేస్తాడా? వాడికి ఏమన్నా మైండ్ దొబ్బిందే? అయినా వాడు నా కోడల గురించి ఏమనుకుంటున్నాడు? వాడు రెండో పెళ్లి చేస్తా అంటే నా కోడలు ఒప్పుకుంటుందా? అవని చచ్చినా ఒప్పుకోదు. ఆ విషయం కిరణ్ కూడా బాగా తెలుసు. కానీ ఎవరు చెప్పినా వినడు. ఎట్లెట్లా వినడో అది కూడా చూస్తా. ఇంతవరకు వాడు మారతాడేమో అని నమ్మకం పెట్టుకున్నా. నువ్వు చెప్పింది విన్నాక వాడు మారడని అర్థమైంది. ఈరోజు వాడో నేనో తేలిపోవాలి. మీరు తొందర పడకండి. ఇంకోసారి బాగా ఆలోచించండి. ఇంతవరకు వచ్చినాక తొందర పడకపోతే కష్టం. మీ కోపంలో అర్థం ఉంది. కానీ ముందు వెనక చూసి నిర్ణయం తీసుకోండి. తొందర పడితే నష్టపోయేది అవనీనే. పాపం ఆ పిచ్చిదాన్ని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. మేము వాడి గురించి నిజం చెప్పకుండా పెళ్లి చేసి అవని గొంతు కోసినాము. బాధపడకండి. చివరిసారి నేను కూడా వాడికి ఒకసారి చెప్పి చూస్తా. వాడు ఏమంటాడో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. సరే బాబు, నువ్వు ఈ రోజే వాడితో మాట్లాడు. సరే అంకుల్. ఈ వయసులో మాకి కొంచెం కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. వాడికి ఎట్ట చెప్తే అర్థమవుతుందో ఏమో. అయినా ఆ పల్లవికి కూడా కొంచెం కూడా సిగ్గులేదు. నా కోడలు కాపురంలో నిప్పులు వేయడానికి వస్తుంది అమెరికా నుంచి ఇండియాకి. ఛీ. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. వీలే స్వామి, నా కూతురు అల్లుడు. వీళ్ళ పేరు మీదే పూజ చేపియాలి. సరే అమ్మా. నాకు ముందరనే మొత్తం చెప్పినావు కదా. అవును, ఇంతకి మీ కోడలు కొడుకు ఏడున్నారు? వాళ్ళు రాలేదు పూజారి గారు. అవునా? ఎందుకమ్మా? నువ్వు వాళ్ళని కూడా తొలుకొని వస్తా అని చెప్పినావు కదా. చెప్పినా గాని వాళ్ళిద్దరూ నా మాట వింటలేరు. వాళ్ళ మధ్య కూడా బాగా సమస్యలున్నాయి పూజారి గారు. నా కొడుకు కోడలు ఇంతవరకు బానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఇద్దరు గొడవ పడుతున్నారు. కారణం అడిగితే ఇద్దరు ఏం చెప్తలేరు. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. అత్తయ్య చెప్పేదేంది? మళ్ళీ బావ చెల్లెమ్మ గొడవ పడినారా? నాకి అత్తయ్య దీని గురించి చెప్పనే లేదు. అసలు వాళ్ళ మధ్య సమస్య ఏమై ఉంటది? బావలో పూర్తిగా మార్పు వచ్చింటది అనుకున్నాను. ఏంది? అవనికి అన్నయ్యకి మధ్య గొడవ జరిగిందే? ఇంట్లోనే ఉన్నా నాకు దీని గురించి అసలు తెలియదే. ఏదైతే ఏమి, నాకు మాత్రం గుడ్ న్యూసే కదా. అయితే వాళ్ళు గుడికి రాకపోవడానికి కారణం అదే అన్నమాట. బాగా అయింది అవనికి. అవనికి అన్నయ్యకి దూరం పెంచనీక ఇదే కరెక్ట్ టైం నాకి. వాళ్ళిద్దరు కలిసి అన్యోన్యంగా సంతోషంగా ఉండడానికి ఏమైనా పూజలుంటే జరిపియండి. సరే అమ్మా, దాని గురించి నేను చూసుకుంటా. వాళ్ళిద్దరి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరేనండి. ఇదిగో ఈడ నా కూతురు స్వప్న. ఇప్పుడు ప్రెగ్నెంట్. కడుపులో బిడ్డ క్షేమం కోసం ఏమైనా పూజలుంటే జరిపియండి. ఇప్పుడు ఎన్నో నెల? 2వ నెల. బిడ్డకి 3వ నెల పడే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే స్వామి.
నువ్వు ఇంట్లో చేసే పూజలు కొన్ని ఉన్నాయి, చేస్తావా? చేస్తది, మీరు చెప్పండి. చేస్తుందని మాటలో చెప్పడం కాదు, ఆ పూజ అయిపోయే వరకు చాలా నిష్టగా ఉండాలి. అట్లా చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి చాలా మంచిది. మీరు మంచిది అన్నప్పుడు చేయకుండా ఎట్లుంటది? ఖచ్చితంగా చేస్తుంది. మీరిద్దరు చెప్తున్నారు, కానీ చెప్పాల్సిన మనిషి మాత్రం చెప్తలేదు. స్వప్న చెప్పు. లేని కడుపుకి పూజలెందుకు, మళ్ళీ నిష్టగా ఉండాలంట. నాకీ ముందరనే బద్ధకం ఎక్కువ. పూజలు పునస్కారాలు నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చెప్పాలి? చేస్తా అని చెప్పే, మీరు నిష్టగా ఉండాలి అన్నారు కదా, దాని గురించి పూర్తిగా చెప్పండి. రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేయాలి. సూర్యోదయం అయ్యేసరికే పూజ చేయాలి. ఇట్లా 20 రోజులు చేయాలి. మళ్ళీ 20 రోజుల వరకు నువ్వు మాంసానికి దూరంగా ఉండాలి. అసలేమి తినకూడదు, కేవలం శాకాహారం మాత్రమే తినాలి. వామ్మో, 20 రోజులు నాన్ వెజ్ తినకూడదా? నా వల్ల కాదు. ఏంటి అట్లా అంటున్నావు? నీ కోసం, నీ బిడ్డ కోసమే కదా చెప్పేది. నేను రోజు 8 గంటలకు లేస్తా. తెల్లవారుజామున 4 గంటలకు లేయడం నా వల్ల కాదు. ఇంతకీ నా ముఖం పూజలు చేసిన ముఖమేనా? 20 రోజులు పూజలెట్ట చేయాలి? అదీగాక నాన్ వెజ్ తినకూడదు అంటున్నాడు. నా వల్ల కాదమ్మా. ఏయ్, నీకి కొంచెమన్నా బుద్ధి ఉందా? పూజారి గారు చెప్పేది మన కోసం, మన బిడ్డ కోసమే కదా. నువ్వు ఆ మాత్రం కూడా చేయలేవా? కేవలం 20 రోజులు నాన్ వెజ్ తినకుంటే ఏమన్నా అవుతుందా? మీకేమి, మీరు మస్తు చెప్తారు. పూజ చేసేది మీరా నేనా? మీరేమన్నా అనుకోండి, నా వల్ల కాదు. ఇప్పుడు స్వప్న తల్లి కాబోతుంది. ఏ తల్లి అయినా సరే బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటది. కానీ స్వప్న ప్రవర్తన ఏంది తేడాగుంది? స్వప్న, అట్లా మాట్లాడడం తప్పు. ఏందమ్మా తప్పు? నాకే చేత కాదు. అయినా మీరు నాకు చెప్పడం ఈజీనే, కానీ మీరు చేస్తే అప్పుడు తెలుస్తుంది. సరే, నీతో పాటు నేను కూడా చేస్తా. ఏంది, ఏమన్నారు? మన బిడ్డ కోసం నేను కూడా చేస్తా అంటున్నా. ఇప్పుడు నీకు ఓకేనా? వీళ్ళు నన్ను ఇచ్చిపెట్టేటట్టు చా, అనవసరంగా గుడికొచ్చిన. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే వీళ్ళు నన్ను ఇంటికి కూడా రానియరేమో. ఊకెందుకు వచ్చిన గొడవ? ఒప్పుకుంటే సరి. లేని కడుపు కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో. చా, సరే అండి, మీరే చేస్తా అని చెప్పినప్పుడు నేను చేయకుండా ఉంటానా? ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినావు. పూజారి గారు, మా అమ్మాయి ఒప్పుకైంది. మంచిదమ్మా. మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి. ఆ తర్వాత మీరు చెప్పినట్టే మీ ఇంట్లో వాళ్ళందరి పేరు మీద పూజ చేపిస్తా. సరే పూజారి గారు. ఉన్నట్టుండి ఒళ్ళు కాలిపోతుంది. నాకు జ్వరం వచ్చినట్టుంది. ఇంట్లో అమ్మ ఉండింటే బావుండు. కనీసం నాకు తినడానికి వేడివేడిగా ఏమైనా చేసి పెట్టేది, టాబ్లెట్ ఇచ్చేది. గుడికి వెళ్ళేటప్పుడే రావడానికి లేట్ అవుతుందని చెప్పింది. ఎప్పుడొస్తుందో ఏమో. ఇంట్లో అవని ఉంది, పోనీ అవనిని అడుగుదామా? అమ్మో వద్దులే, ముందరనే భద్రకాళిలాగా మారింది. అస్సలు నాతో చనువుగా ఉండొద్దు అంటుంది. అలాంటప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని హెల్ప్ అడగాలి? వద్దులే, అమ్మ వచ్చే వరకు రెస్ట్ తీసుకుంటా. ఆ లోపు జ్వరం తగ్గితే బాగుంటది. ఎప్పుడు లేంది ఈయనేంది ఈ ఆటప్పుడు దుప్పటి మూసుకొని వండుకున్నాడు? ఇంతకేమై ఉంటది? పోనీ అడుగుదామా? మళ్ళీ అడిగితే ఏమనుకుంటాడో. మా గొడవ కారణంగా రాత్రి సరిగ్గా నిద్రపోయలేడు. అందుకు ఇప్పుడు నిద్ర వస్తుందేమో, అందుకే నిద్రపోతున్నాడేమో. లేదా ఏమన్నా ఆరోగ్యం బాలేదా? ఒకవేళ ఆరోగ్యం బాలేకపోతే కనీసం నాకు చెప్పేవాడు కదా. చెప్పలేడంటే ఆయనకేం అయ్యలేదులే. కానీ ఎందుకైనా మంచిదే, అడిగితే బాగుంటది. అందులో ఇంట్లో ఎవ్వరు లేరు. ఏవండి, 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 మీకేమైంది? అసలేం పలుకుతలేడు. బాగా నిద్రపోతున్నట్టున్నాడు. ఊకే ఎందుకులే డిస్టర్బ్ చేయడం, కొద్దిసేపు నిద్రపోని. నాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందని తెలిస్తే నాకు సేవలు చేసుకుంటే దగ్గరైతుంది. ఊకెందుకు వచ్చిన గొడవ? అమ్మ వచ్చే వరకు ఎట్లో గట్లా మేనేజ్ చేసే సరి. అవనీకి మాత్రం చెప్పకూడదు. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.